ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. ఈరోజు మేము మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాము అనమాట. ఫ్రెండ్స్ దగ్గరికి మాత్రమే కాదు, డిస్ట్రిక్ట్ గ్రావిటీకి కూడా వెళ్తున్నాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను ఆల్మోస్ట్ వాళ్ళని కలిసి 1 year అవుతుంది. అంటే ఈ మధ్యలో మేము ఒక ట్రిప్ కూడా ప్లాన్ చేసాము, కానీ ట్రిప్కి అది సక్సెస్ అవ్వదు అని అనుకొని నేను అండమాన్ ట్రిప్కి వెళ్ళాము. నేను మా హస్బెండ్ కలిసి వాళ్ళందరూ ఏమో మంచిగా ఫ్యామిలీ ట్రిప్ వేసేసారు. సేమ్ టైంకి మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. అంటే మేము అనేసుకున్నాము ఇంకా ఇంతమందితో ఆల్మోస్ట్ 7 ఫ్యామిలీస్ అనమాట. 7 ఫ్యామిలీస్ ఒక దగ్గర చేరాలంటే ఈ ట్రిప్ సక్సెస్ అయ్యేది కాదులే అని చెప్పేసి రాయేష్ మాకు అండమాన్ టికెట్స్ బుక్ చేశారు. ఇంకా లాస్ట్లో ఆ ట్రిప్ సక్సెస్ అయింది. మేము ఒక్కళ్ళం మాత్రమే వెళ్ళలేకుండా అయింది. అందుకని నేను మా ఫ్రెండ్స్ అందరినీ కలిసి చాలా రోజులు అవుతుంది. మా ఫ్రెండ్స్ అంటే వీళ్ళందరూ రాయేష్కి బీటెక్ ఫ్రెండ్స్ అనమాట. బీటెక్ ఫ్రెండ్స్ అంటే అందరూ కూడా మళ్ళీ సేమ్ బ్రాంచ్ కాదు. వీళ్ళందరూ అప్పట్లో ఒకటే రూమ్లో ఉన్నవాళ్ళు, డిఫరెంట్ బ్రాంచెస్. కానీ సో అలాగా ఒకటే రూమ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల మేము వాళ్ళ వైఫ్స్ అందరం కూడా ఫ్రెండ్స్ అయిపోయాము. చాలా బాగా అనిపిస్తుంది. అందరూ కూడా జెల్ అయిపోయే మెంటాలిటీ వాళ్ళే. ఎవరు కూడా వాళ్ళని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకొని కలవకుండా పక్కకి కూర్చునే ఫ్యామిలీస్ కానీ ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఎవరూ లేరు. సో మేమందరం హార్డ్లీ మా పెళ్ళైన ఈ 3.5 yearsలో ఒక 2-3 times కలిసి ఉంటాము. కానీ కలిసినప్పుడు కూడా ఎప్పుడు కూడా అరే వీళ్ళు మనకి కొత్త కదా, ఇదే ఫస్ట్ టైం కలిసాము అనే ఫీలింగ్ ఉండదు. సరదాగా మాట్లాడుకుంటాము, ఒకరి మీద ఒకరు సెటైర్స్ వేసుకోవటము, ఈజీగా కలిసిపోతాం అనమాట. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది మా ఈ మొత్తం గ్యాంగ్లో. సో అందరికీ కిడ్స్ ఉన్నారు. సో కిడ్స్ ఎంజాయ్ చేయాలి, మేము ఎంజాయ్ చేయాలి అంటే మాకు దొరికిన వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ గ్రావిటీ అనమాట. సో ఇంకా అందరూ అటు డైరెక్ట్గా వాళ్ళు డిస్ట్రిక్ట్ గ్రావిటీకి వస్తుంటే నేను రాజేష్ ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాము. డిస్ట్రిక్ట్ గ్రావిటీ దగ్గరలో ఇంకొక ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళ ఇంటికి అందరూ వెళ్ళారనమాట. మేము మాత్రం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఇప్పటివరకు మీరు వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు, మేము చిన్న గేమ్స్ అన్నీ ఆడుతూ ఉన్నామన్నమాట. నేనైతే ఏవి కూడా యాక్టివిటీస్ చేయలేదు, బికాస్ నాకు ఆ రోజు కొంచెం సిక్ ఉంది. బట్ ఫ్రెండ్స్ని కలవాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి వెళ్ళాను. యాక్టివిటీస్ చాలా కొంచెం సేపు చేసాము. నాకు నచ్చిన విషయం ఏంటంటే మేము పూల్లో చాలా టైం స్పెండ్ చేసాము. అండ్ మేము మా ఏజ్ని అండ్ మా జెండర్ని అన్నిటినీ మర్చిపోయి అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఎంత బాగా అనిపించిందో. మళ్ళీ బ్యాక్ టు స్కూల్ డేస్, బ్యాక్ టు కాలేజ్ డేస్ అన్నట్టు అని అనిపించింది. వన్స్ ఇన్ ఏ వైల్ ఫ్రెండ్స్తో ఇలాంటి టైమ్, ఇలాంటి కొంచెం యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే హౌస్ వైఫ్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా, ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా బిజీగా పరుగులు తీస్తూనే ఉంటారు. ఒక్కసారి ఆ బిజీ లైఫ్కి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి ఇలా అందరం కలిసి ఎంజాయ్ చేసామంటే మళ్ళీ మొత్తం రీసెట్ చేసినట్టు ఉంటుంది, కొత్త ఎనర్జీ వస్తుంది మనము. నెక్స్ట్ డే మళ్ళీ సూపర్ యాక్టివ్గా ఇదే లైఫ్ని ముందుకు వెళ్ళడానికి మంచిగా అనిపిస్తుంది అనమాట. బోరింగ్గా అనిపించదు. మీ అందరికీ తెలుసో లేదో, నాకు కంటిన్యూస్గా రొటీన్ లైఫ్ లీడ్ చేస్తే చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఎటన్నా వెళ్దాం రాజు అని అనేసి అడుగుతూ ఉంటాను మా ఆయనని. సో అలా తీసుకున్న ఒక చిన్న బ్రేకే ఇది. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ మన ఇలాంటి లైఫ్ నుంచి కొంచెం రిలాక్సేషన్ అవ్వడానికి. దీనికి మీరేమంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్